ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుకను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన కార్యాచరణను సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఇసుక డంపుల నుంచి ఇసుకను ప్రజలకు అందజేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయనుంది. ఉచితంగా ఇసుకను ఎలా అందజేయాలన్న అంశంపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలున్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఈ ఇసుకనంతా నేటి నుంచి ప్రజలకు పంపిణీ చేస్తారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నుల అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. చాలా ప్రాంతాల్లో ఉచితంగా ఇసుకని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద దాదాపు 221 ఇసుక యార్డుల ద్వారా 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని దాదాపు కొద్ది రోజుల పాటు ఉచితంగా ఇవ్వబోతామన్నారు. ఏమాత్రం ప్రభుత్వానికి రూపాయి కూడా ఆదాయం లేనటువంటి విధంగా మొత్తం అక్కడ సీనరేజీ మాత్రమే కట్టుకుంటూ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే స్టోరేజ్ పాయింట్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్వయంగా వినియోగదారులు స్వయంగా లారీలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఎడ్ల బండ్లు కానీ, ఆటోలు కానీ తీసుకెళ్లటం, అక్కడ డిజిటల్ పేమెంట్ రూపంలో లోడ్ ఎత్తేదానికి అక్కడ ఉన్నటువంటి సీనరేజీకి నామమాత్రం రుసుము కట్టేసి కావలసిన ఇసుకని తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. రాష్ట్రం మొత్తం మీద 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అందుబాటులో ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం గుర్తించింది. ఆ మొత్తం కూడా దాదాపు 15-20 రోజుల పాటు ఆ ఇసుక ఆ మొత్తం సరిపోతుంది. ఆ తర్వాత దాదాపు ఈ వర్షాకాలం అయ్యే వరకల్లా దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే లెక్క తేల్చినటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద చూస్తే గత 5 సంవత్సరాలుగా ఇసుకని బంగారం చేశారు, ఇసుకని బ్లాక్ మార్కెట్ చేశారు. ఇసుకని బ్లాక్ మార్కెట్లో కోట్లాది రూపాయలు ఆర్జించినటువంటి నేపథ్యంలో చిన్న నిర్మాణాలు చేపట్టాలన్నా, సొంత నిర్మాణాలు చేసుకోవాలన్నా ఎక్కడా కూడా ఇసుకని అందుబాటులో లేని విధంగా తయారు చేసినటువంటి వాతావరణం. మొత్తం భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అల్లాడే పరిస్థితి, రోడ్డును ఎక్కినటువంటి పరిస్థితిలో ఈ రోజు నుంచి ఉచితంగా ఇసుక అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో నిర్మాణాలన్నీ కూడా మరొకసారి పుంజుకుంటాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా కావాల్సిన నిర్మాణాలకు కావాల్సిన ఇసుక అంతా కూడా అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. సుమా, జయరాజ్, ప్రజలు ఉచిత ఇసుకను తీసుకోవాలంటే ముందుగా దానికి సంబంధించి బుకింగ్ ఏమైనా చేసుకోవాలా? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్లో ఏమైనా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారా ప్రజలకి? సుమా, గతంలో అనేక రకాలైన అరాచక విధానం అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఆన్లైన్లో బుక్ చేసుకోవటం, ఆ వెబ్సైటు చాలా సందర్భాల్లో అది ఓపెన్ కాకపోవటం, మొత్తం మీద బ్లాక్ మార్కెట్కి తరలిపోవటం. ఇక్కడ నుంచి మొత్తం ఒక కృష్ణా జిల్లా, కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి హైదరాబాద్కి, బెంగళూరు, చెన్నై వంటి ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఇసుకను తరలించినటువంటి పరిస్థితి ఉండేది. సామాన్య మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కట్టుకోవాలన్నా, చిన్న చిన్న నిర్మాణాలకు కావాల్సిన ఇసుక కూడా అందుబాటులో లేనటువంటి వాతావరణం ఉండేది. కానీ ఆ మొత్తం ఆ సిస్టమ్ అంతా కూడా రద్దు అయింది. ఇప్పుడు నేరుగా ఇసుక కావాల్సిన ప్రతి వ్యక్తి రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి 221 ఇసుక యార్డుల దగ్గరికి వెళ్ళటం, వారి సొంత వాహనాలు తీసుకెళ్లటం, అక్కడ డిజిటల్ పేమెంట్ రూపంలో సీనరేజ్ సెస్ కట్టడం, అక్కడ ఉన్న ముందు ఫస్ట్ ఎవరైతే ముందు అక్కడ ఇసుక యార్డుల దగ్గరికి వెళ్తారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇసుకను తీసుకెళ్తారో మొత్తం వివరాలన్నీ కూడా నోట్ చేయాలి. ఆ విధానం ద్వారా ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మొత్తం రికార్డు చేయటం, డిజిటల్ పేమెంట్ ద్వారానే ఇసుక సీనరేజ్
ఇసుక కావాల్సిన నామాత్రం రుసుము చెల్లించడం, ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నుల ఇసుక మాత్రమే ఇచ్చే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ఆన్లైన్ విధానం లేదు, ఎక్కడా కూడా రసీదులు ఇచ్చేటటువంటి సీనరైజ్ కట్టే నామమాత్రం రుసుముకు కూడా కంప్యూటరైజ్డ్ బిల్లు మాత్రం ఇస్తారు. మాన్యువల్ బిల్లులు అనే విధానం కూడా లేదు. ఆన్లైన్లో బుకింగ్ సిస్టమ్ అనేది పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితి. ఈ విధానం ద్వారా ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి ఇసుక అందుబాటులోకి వస్తుంది. ప్రతి వ్యక్తి సొంత వాహనాన్ని తీసుకెళ్లి అక్కడ లారీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ, ఎడ్ల బండి కానీ తీసుకెళ్లి ఇసుకని కావాల్సినంత ఇసుకని తీసుకెళ్లేటటువంటి వెసులుబాటుని కల్పించారు. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలకి ఇసుక అందుబాటులోకి వచ్చినట్టు అయింది. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.